సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో బ్లాక్ బస్టర్ ఆషాఢం #1 కిలో సేల్. వీళ్ళు ముగ్గురులో బాగా రచ్చ చేసేది ఎవరండి? అన్ని ఏం? హైలైట్ మెయిన్. అసలు ఎంత అమాయకుల్లా కూర్చున్నారు చూసారా? నిజంగా చూడడానికి పైకి అమాయకుల్లాగా ఉంటాడు కానీ లోపల మాత్రం రాజా సినిమాలో వెంకటేశ్వర యాక్ట్ చేస్తా గానీ ఆ, పరిస్థితులే. ఇది ఒకసారి యాక్ట్ చేయరు అట్లా, నేను మ్యూజిక్ ఇస్తా బ్యాక్గ్రౌండ్ లో. కానీ అరా ధనం పెట్టు ఏయ్, ఇట్లా ఇట్లా మీరు చేయండి. ఏం చేయరా? మనకి అసలు రాదండి ఇది చేస్తున్నారండి మీరు ఆల్రెడీ. అది గాడ్ బ్లెస్ యూ బాయ్స్. ఓకే, సో మల్లెల మంచం పెట్టిన తర్వాత ఈ జనాల నుంచి మీకు వచ్చిన రియాక్షన్ ఏంటన్నా? ఏంటి అంత గలీజ్ గా ఛానల్ పేరు ఉందన్నాడు ఎవరైనా అన్నారా? అసలు ఒకరైనా? గలీజ్ గాని లేదు కానీ నీ ఛానల్ పేరు భలే వింతగా ఉంది, అసలు నీకు ఎందుకు పెట్టాలనిపిస్తుంది ఆ ఛానల్ పేరు అనేసి లైవ్ లో వస్తుంది ఎవరికైనా. అంటే నా ఇంటెన్షన్ మన ఛానల్ పేరు చెప్పగానే ఫస్ట్ నవ్వాలా. ఉమ్, ఫస్ట్ యాక్చువల్ గా అంత నచ్చానా అని పెడదాం అనుకునే ఛానల్ పేరు అంత- అంత నచ్చానా అని. ఓకే, అది మరీ ఇంకా అధ్వానంగా ఉంటుంది. నచ్చదేమో అని చెప్పి మల్లెల మంచం సెట్ చేసుకుని మల్లెల మంచం మల్లెల set మంచం. చేసుకున్నారు. మీ ప్రతి వీడియోకు ముందు ప్రతోడి జీవితం బానే ఉంది, ఒక నా డైలాగ్ జీవితం. ఉంటుంది ఎగ్జాక్ట్ గా, ఒక నా జీవితం తప్ప అని. ఏ అండి మీ జీవితానికి ఏమైంది అంత? స్టార్టింగ్ లో పెద్ద బొక్క పడింది మేడం, అందుకే continue చేసిన బానే ఉంది. ఏం బొక్కబడింది? మామూలుగా కింద పడినా మేడం. మీకు పడిందా? మీకు పడితే మీరు ఛానల్ ఫార్మాలిటీకి ఏదో ఒకటి అంటే అన్ని రెండు సార్లు అయితేనే కదా, అందువల్ల నాకెందుకు ఇలా జరుగుతాయి. కూడా 2 సార్లు చెప్పినారండి, ఆల్రెడీ చెప్పినారు నాకు. ఏదైనా 2 సార్లు 2 సార్లు కంపల్సరీ అవ్వాల్సిందే. నాకు కూడా రెండోసారి ఛానల్ పెడితే నిలబెట్టుకున్నాను నేను. ఫస్ట్ టైం పెట్టినప్పుడు అది సరిగ్గా చేసుకోలేకపోయినా, రెండోసారి పెట్టినప్పుడు అప్పుడు నేను దాన్ని మీరేనా ఛానల్ పెట్టించింది? ఆ. అవునా? కొమ్మల మీరు మీ ఛానల్ కి వీళ్ళందరూ చాలదు మిగతాటన్ని చిన్న చిన్నవి ఇంత ద్వారా వచ్చినట్టన్ని. ఆయన మీ నుంచి వచ్చింది. అంతే. అవి ఎందుకు లేండి, అవన్నీ ఎందుకు లేండి, మళ్ళా వాళ్ళు ఒప్పుకోరు అంతే. ఎవరి కష్టం వాళ్ళది మేడం, ఎవరి వీడియోస్ వాళ్ళకి, ఎవరి ఇది వాళ్ళది అంతే. ఎవరు ఒప్పుకోరు? ఎవరు ఒప్పుకోరు అంటున్నా. ఒప్పుకుంటున్నారు. నేను ఒప్పుకుంటా. ఒప్పుకోకరా ఇప్పుడు. ఒప్పుకోనని ఇప్పుడు వాళ్ళు ఒప్పుకోరంట. ఎందుకు ఒప్పుకోరండి? ఒప్పుకోవాలి గుంత కదా. నాటి విత్తనం వేసిన వరకు ఏందండి, ఉమ్. దాన్ని తర్వాత పోగొట్టుకుంటామా దాన్ని పెంచుకుంటామా అనేది మన చేతుల్లో ఉంటది అంతే. మరి విత్తనం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. విత్తనం మెయిన్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. చాలా ఇంపార్టెంట్. అది దాన్ని అది చాలా మంది తీసుకోవట్లేదు, ఎందుకు చెప్పుకోవడం అని చెప్పి నేను చాలా మంది అంటే మా బాబు బంగారమేనండి. అతను ఒక్కరిని ఎందుకు టార్గెట్ నైనా వినింది చూసింది ఆయన ఒక్కరినే కాబట్టి. అతను ఒక్కరే మనేం లేదు, ఎవరికి నచ్చట్లేదు అంతా మాట్లాడటము. సో ఎవరి కష్టం వాళ్ళది, ఎవరి వీడియోస్ వాళ్ళది మీరు అంతే. పెట్టించలేదా? పెట్టించాను. ఓకే, మరి ఇంకేంటి? పెట్టించారు, అయిపోయింది, సింపుల్. వాళ్ళకి చెప్పుకోవడానికి వాళ్ళకి ఇష్టం, నేను మనం ఎందుకు మేడం దాని గురించి ఫోర్స్ అంటే మనం ఇప్పుడు రే నేను పెట్టేసాను చెప్పురా మనం చెప్పలేం కదా ఛానల్ గురించి. ఇప్పుడు నాకుంది, ఇప్పుడు మీరు అడగగానే అవునా పావునా 2 సార్లు పెట్టించి అంత ఓపిక చేసాను నేను చెప్పుకుంటా. ఎందుకంటే నేను ఎక్కడ పోయినా చెప్పుకుంటా. ఇప్పుడు మొన్నటి దాకా నా బండి పైన కూడా త్రిబుల్ అనే ఉంటది. ఈ మధ్యన మళ్ళీ మంచి పెట్టుకునే గానీ నా ఎవరు అడిగినా ఎంత ఉంది, ఎవరండి ఛానల్ పెట్టిందంటే ఇట్లా జయకృష్ణ అని పెట్టిస్తాడు అంటే, మరి సపరేట్ కావచ్చు కదా ఎందుకు ఇంకా ఇది చాలా నాకు ఎన్నో వచ్చినాయి. నువ్వు సపరేట్ గా చేసుకోవచ్చు కదా, ఆ మనిషి ఎందుకు చేసుకోవాలా, నువ్వు కూడా మేమతో చేసుకోవాలంటే మా ఇద్దరికి ఒక స్పాంటినిటీ ఉంటది. మేము స్క్రిప్ట్ లో రాసుకునేది ఒక ఇంత లైన్ అయితే దాన్ని మేము అల్లుకుంటూ పోతే అది సినిమా అవుతుంది ఖచ్చితంగా. ఓకే, మా ఇద్దరికి ర్యాప్ బాగా కుదిరింది. మీ ఇద్దరం ఉంటేనే మా వీడియోస్ లో మా ఇద్దరు కాంబినేషన్ బాగా మంచి ఫ్యాన్స్ అని చెప్పి మీ ఇద్దరం, నేను ఎవరు వచ్చినా నేను పక్కకు పోను. ఓకే, అదే జరగని పని. అది ఎంత గానీ ఏమన్నా గానీ మళ్ళీ ఏమొచ్చినంత కాలం త్రిబుల్ ఇండియాతో ఛానల్ ఉంటది, ఓకే, అది ఉన్నంత కాలం ఇది ఉంటది. అయితే పక్క. ఓకే. మరి వాళ్ళు ఎందుకు విడిపోయినారు మీ దగ్గర నుంచి? మా బాబు బంగారం గానీ ఏం సార్? తర్వాత వీడియోస్ చేస్తా ఉన్నారు, అసలు ఎక్కడ వీడియోస్ లేవు, మాట్లాడట్లేదు, చెప్పుకోవట్లేదు. ఇద్దరు 2 లైవ్ వీడియోస్ వచ్చినాయి, ఒక క్లారిటీ లేదు ఇక్కడ. లైవ్ వీడియోస్ అంటే అది జరిగిపోయింది, దాంట్లో లైవ్ వీడియో చూసింటారు కదా మేడం, చూశాను క్లారిటీ నేను. వచ్చింది కదా. మళ్ళీ జరిగిపోయిన దాన్ని లేపుకోవడం ఎందుకు? ఇప్పుడు ఆయన పాటికి ఆయన ఉన్నాడు, నా పాటికి నేను ఉన్నా, ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా ఉన్నా. మీరు అన్నారు కదా ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడని చెప్పి, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వనీలే, ఆయన ఏం చెప్తాడో చూసి ఆ తర్వాత నేను ఇస్తా ఇంటర్వ్యూ. ఓకే, సో గొడవలు వద్దు, ఈ పంచాయతీలు మనకి ఈ పంచాయతీలు ఏమొద్దు, ఎవరు బతుకోలు బతుకుందామని ప్రశాంతంగా ఉన్నాము. చూద్దాం, ఆయన ఏమన్నా మారితే తర్వాత మనం మారుదాం, లేదంటే అంతవరకు ఏం లేదు అంతే. అంతే. అంటే పెద్ద గొడవ జరిగింది అనుకో. అస్సలు ఒక్క మాట కూడా అనుకోవాలా, ఇదైతే షూర్. మేము ఎదురుపడి మాట్లాడుకొని తిట్టుకొనింది అరుచుకొనింది కానీ ఒక్కటి కూడా లేదు. ఓకే, కానీ ఏదో జరిగింది, మాట్లాడుకోవట్లేదు, వదిలేసారు. చిన్న మ్యాటర్ అండి, అది పెద్ద విషయం కూడా కాదు నన్ను అడిగితే. చిన్నదాన్ని ఇప్పుడు గోడితో పోయేదాన్ని గొడవలు చేసుకుంటారు కదా, అవన్నీ ఇప్పుడు అట్లాంటిది అది. నేనేమన్నా బ్రదర్, ఇట్స్ నాట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. Yeah, that's it. ఏంటది? ఇట్స్ నాట్ కమ్యూనికేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. అది. ఎవరండి మీరందరూ? ఎవర్రా మీరంతా అని ఒక డైలాగ్ ఉంటది కదా, అలా ఎప్పుడైనా అనిపించిందా మిమ్మల్ని మీరు చూసుకుంటే? మమ్మల్ని మేము చూసుకునేప్పుడు అనిపిస్తుంది. ఖచ్చితంగా అనిపిస్తుంది.
వీడియో తీసే ప్రతిసారి ఇల్లు చూసినప్పుడు నాకు ఇన్ని అనిపిస్తుంది, నన్ను చూసినప్పుడు ఆయనకి అనిపిస్తుంది, ఇల్లు చూసినప్పుడు అనిపిస్తుంది, మమ్మల్ని మేము చూసుకున్నప్పుడు అనిపిస్తుంటది. ఓకే. మీరు రిటర్న్ వచ్చేసిన తర్వాత వీడియోలు చేస్తున్నారు మళ్ళీ వీడియోలు చేస్తున్నా. ఇప్పుడు నేను కూడా 2 times వెళ్ళేసి వచ్చాను కోవిడ్కి. అయితే ఆరంభం ఇంతనే మొదలైంది. ఇప్పుడు స్టిల్ ఇంకా పోతుందిరా ఇంకా ఒక్కరిని ఎట్లా అనుకునే టైంలో కూడా మళ్ళీ ఈడే వచ్చిండు. ఆ ఫస్ట్ లో నుండి లాస్ట్ లో ఉన్నాడు. మరి ఫ్యూచర్ లో అంటే నేను మధ్యలో ఒక 1 year ఫస్ట్ ఛానల్ పోయిందని చెప్పాను కదా, 1 year నాకు చాలా పెద్ద గ్యాప్ వచ్చింది. అంటే నాకు ఈవెంట్స్ ఉన్నాయి, నాకు ఓన్ గా ఈవెంట్స్ ఉంది, అది చేసుకుంటూ ఇది దూరం పెట్టేస్తా ఉన్నాయి. అప్పుడు అన్నకి ఒక 1 year కొద్దిగా రీచ్ పడిపోయింది. నేను సపోర్ట్ లేను. నేనుంటే మా ఇద్దరి మధ్య ఏదైనా నలుగురు రాయేస్తాడు ఆ మనిషి. ఒక్కడినే అయిపోయి ఆ మనిషి దూరం వెళ్ళిపోయి నాకు 1 year గ్యాప్ వచ్చి ఇంకా ఇంకొద్దురా పాపం ఆ మనిషి నన్ను నమ్మినాడు, నేను ఉంటాను అనుకున్నాడు, నేను సడన్ గా మధ్య వెళ్ళిపోకూడదని చెప్పి ఈవెంట్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి సచ్చినా బతికినా నీతోనే పోనా అని చెప్పి యూట్యూబే ఇంకా అది మాత్రం అయిపోయింది. సచ్చినా బతికినా అది మీతోనే. అంతే. మరి మీ పిల్లం కూడా మీతో అంత ఇదిగా ఉండదేమో కదండి, అంటే సచ్చినా బతికినా మధ్య ఉండొచ్చు కదా. అంతే, దేవుడిచ్చిన అన్న. నాకు అన్న ఎవరు లేరండి, నాకు నా తమ్ముడు ఉన్నాడు కానీ నాకంటే 2 ముందు పుట్టి చనిపోయారు. నాకు నిజంగా నాకు అన్నుంటే ఇట్టే ఉంటాడేమో సపోర్ట్ గా అని నాకు ఈ మనిషి అనిపిస్తా ఉంటది. అంతే. ఎవడైనా జగిసా నీకు ఏమవుతుందంటే ఫ్రెండ్ గా పరిచయం దేవుడిచ్చిన అన్నయ్యనాడు అని చెప్పుకుంటా అంతే. ఆశీర్వదించండి. ఫ్రెండ్షిప్ అంటే గాడ్ బ్లెస్ యూ. ఫ్రెండ్షిప్ అంటే చాలా మంది డబ్బు ఆశించి ఇది ఉంటది నార్మల్ గా. ఫ్రెండ్షిప్ అంటే డబ్బు కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రెండ్షిప్ అంటే వీడితోనే నచ్చింది స్టార్టింగ్ నుంచి కూడా. ఎవరు? వీడొక్కడే నాకు ఫ్రెండ్. అంటే ఇంకా 2-3 ఉన్నారు, వాళ్ళతో రేపటి నుంచి నా ఫ్రెండ్ అని చెప్పు నీ కథ. నువ్వు తమ్ముడు తమ్ముడే కదా, ఒకసారి నేను నీకు సపోర్ట్ చేయాలి కదా. చెప్పు. మిమ్మల్ని ఎవరు సపోర్ట్ చేయట్లేదండి, మిమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు. మాట్లాడరా, నీకు నేను ఉన్నా, నువ్వు ఏదో మాట్లాడి చెప్తా. మాట్లాడరా, సంబంధం లేని మ్యాటర్ తీసుకుని ఏది ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న దానికి సంబంధం లేకుండా మీరు ఏం మాట్లాడగలరు? ఒక మాట మాట్లాడండి చూద్దాం. ఇప్పుడు స్పాండినస్ అంటే చెయ్యి ఇరిగిపోయిన అనస్థీసియా ఎంత ఎంఎల్ ఇస్తావు? చేతికి ఇస్తాడు బ్రో. ఎంత ఇస్తాడా? వాడు పప్పు అది అల్ట్రాసౌండ్ మీకు స్కానింగ్ కడతారు కదా, అది పెట్టి బ్లాక్ ఇస్తారు. కానీ మేడం మీరు ఎంట్రీ అయిపోయిన తర్వాత వాడిది అనస్థీసియా నేర్చుకోండి. అది నిజంగానే చూడండి, అనస్థీసియా గురించి మాట్లాడేదాడు. ఏదేదో మాట్లాడుతుంటే అనస్థీసియా అంటున్నారు. 999 వీడియోస్ చేస్తున్న తర్వాత ఈ మధ్య కామెంట్స్ లో కంటెంట్ ఉండట్లేదు అంటున్నారు. ఏం చెప్పగలరు ఆన్సర్? వాంటెడ్లీ కామెంట్ చేస్తున్నారు. మేబీ కంటెంట్ లేకపోయినా కూడా మేము మళ్ళీ ఇంకో మంచి కంటెంట్తో వస్తాము, దాని నో ప్రాబ్లం. ఎప్పుడు రాకుండా ఈ మధ్య వస్తున్నాయంటే వాంటెడ్లీ కామెంట్ చేస్తున్నారు, ఊర్లలో చెప్తున్నారు, అన్ని చేస్తున్నారు. నేను ఏం పట్టించుకోవాలి, మన పని మనం చూసుకుంటా ఉంటాం. ఎవ్రీ టీ స్టాల్, ఎవ్రీ టిఫిన్ స్టాల్, ప్రతి ఒక్కటి ఊర్లో ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళి 999 గురించి తప్పుగా మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. ఇక్కడి నుంచి ఈ చెట్టు నుంచి పైకి వచ్చిన వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరనేది తెలుస్తుంది, త్వరలో తెలుస్తుంది. తర్వాత మేము కూడా మాట్లాడాలంటే మాట్లాడతాం. వాటర్ బాటిల్ తగ్గదునా అవన్నీ కాదులేండి మేడం. ఏం అడిగిండ్రు మీరు? చెప్తా. కంటెంట్ నేనేమి మనుషుల్ని పెట్టి డబ్బులు ఇచ్చి రాపిలే. అప్పుడు రాసింది నేనే, ఇప్పుడు రాసేది నేనే. నేను కామెంట్లు వచ్చిన తర్వాత చాలాసార్లు చెక్ చేసుకొని చూశాను. నేను నేనేమన్నా కొత్తగా రాశానా, ఇప్పుడేమన్నా డల్ అయిపోయాను, దానికి దీనికి టాలీ చేసుకుని అప్పటికిప్పటికి తీసే విధానంలో దీంట్లో కొంచెం ఇంప్రూవ్మెంట్ కనపడింది, అంతేగాని ఎక్కడ నాకు డౌన్ అనిపించలేదు. ఇప్పుడు నాకు వీడియో కంటెంట్ లేదంటే నేను ఆ రోజు తీయకుండా ఉంటా, కానీ చెత్త వీడియో అయితే పెట్టను. నేను ఈ రోజు వీడియో అప్లోడ్ చేయలేదు. ఏదో వీడియో పెట్టాలనుకుంటే నేను ఏదైనా పెట్టచ్చు. వ్లాగ్ వీడియో పెట్టచ్చు, లేకపోతే ఇంకోటి పెట్టచ్చు, లేదంటే మా అమ్మతో కారులో వస్తారు 3 మాటలు మాట్లాడి అది కూడా పెట్టుకోవచ్చు, నేను డబ్బుల కోసం అది ఇది. నేను ఈ రోజు కంటెంట్ లేదు కాబట్టి నేను ఈ పని మీద ఎందుకు అంత మైండ్ స్ట్రెస్ తీసుకొని ఏదో రాసి ఏదో తీసి ఏదేదో అప్లోడ్ చేసి వీళ్ళ దగ్గర మళ్ళీ నెగిటివ్ కామెంట్లు తెప్పించుకోవడం ఎందుకని చెప్పి నేను వీడియో కూడా అప్లోడ్ చేయలేదు. ఈ 999 ఛానల్ ఉందంటే డబ్బుల కోసం అయితే పెట్టలేదండి, అందరిలాగా డబ్బుల కోసం అయితే పెట్టలేదు. అందరు నవ్విపించడానికే పెట్టినాము. అందరు ఈవినింగ్ వరకు కూడా అందరు వర్క్ స్ట్రెస్ తోనే వస్తారు, ఆ స్ట్రెస్ ని పోగొట్టడానికి మాత్రమే ఈ ఛానల్ అనేది పెట్టాం. వాంటెడ్ కామెంట్లు వచ్చాయి. చెప్పని పాపం కమాంచారి అన్నైతే ఛానల్ పెట్టించడం వరకైతే ఆయన చేశాడు. అది నిలబెట్టుకోకపోవడం అది వాళ్ళ చేతుల్లో ఉంటది. ఇప్పుడు ఏమో పెట్టించాడు, నిలబెట్టుకున్నాడు, నాకు పెట్టించాడు. నాకు ఒక ఛానల్ ఉంది, నేను చేసుకోవాలి. నా వర్క్ ఏంటంటే నేను కాలేజీకి వెళ్తా, నాకు టైం దొరక నేను చేసుకోవాలి. సో నాకు వీడియోస్ లేదు, నాకు రీచ్ లేదు, నేనేం నన్ను కూడా అడుగుతా అంటారు మేడం చాలా వరకు,
నువ్వు 999 ఇంట్లో చేస్తావు కదా, నీకు ఎంత ఇస్తారు, వాళ్ళకి ఎంత వస్తుంది అంటే నేను ఒకటే చెప్తా అందరికి, నాకైతే ఎవరు ఏం మీరు, నాకైనా ఏమీడు, నా వరకు ఏంటంటే నాకు ఇంట్రెస్ట్ ఉండి నేను పోతున్నా అంతే. అన్న అయితే నాకేం మీడు, యాజ్ ఎ ఫ్రెండ్ గా ఒక అన్నగా చేసుకుంటాను నేను అంతే అని చెప్తాను మేడం అందరికి. మీకు ఎంత ఇస్తున్నారండి నాకండి జయకృష్ణ గారు? అప్పట్లో అప్పట్లో నేను డబ్బులు గురించి ఎప్పుడు ఆశించలేదండి ఇంతవరకు కూడా. ఆయన్ని ఇంకా ఏదైనా వచ్చినప్పుడు ప్రమోషన్ పాడు వచ్చినప్పుడు దాన్ని తీసుకొని ఇస్తాడు తప్ప ఇంతవరకు నేను డబ్బుల కోసం నేను ఉండా. మా ఇద్దరి ఎందుకు కనెక్ట్ ఏంటంటే మా ఇద్దరు డ్రీమ్ సినిమా అండి. సినిమా కోసం మేము ఉండాలనుకుంటున్నాం. అందుకే కంటెంట్ ఉంటే తప్ప మేము వీడియో తీస్తాం కానీ లేకపోతే అసలు వీడియో పెట్టము. నేనంటే డాన్స్ వీడియోలు పెట్టుకుంటా, ఆయన పాపం అది కూడా పెట్టుకోలేడు. ఇదిగో నాకు ఆన్సర్ వచ్చింది. ఇందాక మీ డ్రీమ్ ఏంటని అడిగాను కదా నేను, ఇప్పుడు చెప్పారు చూసారు. డాన్స్ వేయాలని సినిమా ఎవరికైనా కళ ఉంటది కదా, యాక్టర్ అవ్వాలని. అంటే ఇంత ఫేమ్ రావాలంటే కూడా, చేయాలంటే కూడా సినిమా కోసమే. మీరు సినిమా సినిమా రాసిచ్చారండి ఆయనకి, నిజం చెప్పండి. ఇక్కడ నుంచి ఇంప్రూవ్ చేస్తాను నేను మైండ్ లో రాసుకుంటాను. తెలియకుండా ఏమైనా పంపిస్తాను, అట్లా ఏమైనా వస్తున్నాయి మైండ్ లో. ఇట్లా పోతుంది అది వైర్లెస్ వైర్లెస్ షేర్ ఇట్లా పంపిస్తాను. బ్లూటూత్ పెట్టినారు.